పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మీటింగ్ ఉంది అని తెలిసిన తర్వాత ఎందుకు రావడం, నాకు ఆల్రెడీ హోలీ స్పిరిట్ ఉంది కదా అనుకున్నాను. బట్ మదర్ ఫోర్స్ చేసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఫస్ట్ డే నుంచి వరము గురించి తెలుసుకోవడము, వాటిని తెలుసుకున్నాక దానిపైన ఆశ కలిగి నాకు ఆ వరం కావాలి అనుకోవడము, వాటి గురించి ప్రార్థన చేసినప్పుడు నిన్న దినమున దేవుడు నాకు అద్భుత రీతిగా దేవుడు ఒక అభిషేకం నా దగ్గరికి వచ్చింది. ఆ అభిషేకం వచ్చిన తర్వాత ఒక వైట్ స్క్రీన్ పైన ఒక కన్నుని నేను చూడగలిగాను. అది చూసినప్పుడు ఇంకా నా ఒక షాక్ లాగా నా బాడీ మొత్తం అయిపోయింది. అసలు నేను తట్టుకోలేకపోయాను. మళ్ళీ తర్వాత ఇవాళ బ్రదర్తో ప్రే చేయించుకున్నప్పుడు కూడా నేను పీపుల్కి అంతా వాడబడతాను అట్లా చెప్పినప్పుడు నాకు ఇంకా చాలా సంతోషం అనిపించింది. నాకు సేవా పిలుపు ఉంది కానీ ఎందుకు అని నేను చాలా నెగ్లెక్ట్ చేశాను. బట్ ఎప్పుడైతే ఈ వరాల గురించి తెలుసుకున్నాక ఇవి నాలో చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్న తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. ఎక్కడా పొందుకోలేని కృపని నేను నా ఊర్లోనే నేను పొందుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఇలాంటి ఎంతమందికో లేని భాగ్యాన్ని దేవుడు నాకు మాత్రం దయచేసి అతను ఒక ఆత్మ చేసి నన్ను శుద్ధీకరించి అతని వరంలో నాకు ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా నేను సేవలో వాడబడాలి, దేవుని యొక్క పిలుపు నా పైన ఇంకా అద్భుతంగా వాడబడాలి నాకు చిన్న సాక్ష్యాన్ని తీసుకున్నాను. దేవునికి స్తోత్రములు. సమయం ఇచ్చిన అన్నయ్య కూడా వందనాలు. మరి ఈ శక్తి పరిచర్య గురించి నేను తెలుసుకున్నది ఏమనగా ఫస్ట్ టైం పరిశుద్ధాత్మ గురించి వినడం. పరిశుద్ధాత్మ గురించి విన్నప్పుడు నేను దేవుని అభిషేకం నా మీదకి రావాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు కొత్త భాషలు ఇచ్చాడు. మళ్ళీ నేను ఆయన శక్తిని మళ్ళీ పొందుకోగలిగాను. ఈ చిన్న సాక్ష్యం.
క్షేమానికై యేసు నామములో సంఘ క్షేమానికై నేనే 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 ఉరిమే ఉరుమును నేనే 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 తెరిసే మెరుపును నేనే పరిశుద్ధ ప్రవర్తనౌతా పరిపూర్ణ పురుషుడనౌతా పరిశుద్ధ ప్రవర్తనౌతా పరిపూర్ణ పురుషుడనౌతా యేసు నామములో సంఘ క్షేమానికై యేసు నామములో సంఘ క్షేమానికై నేనే 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 పరిశుద్ధ ప్రవక్త నేనే 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 పరిపూర్ణ పురుషుడ నేనే అఖిలే జ్వాలను నేనే ఉపికే ఊటను నేనే అఖిలే జ్వాలను నేనే ఉపికే ఊటను నేనే దేవునికి మహిమ కలిగించాక మీకందరికీ వందనాలు. మరి ఈ మీటింగ్స్ ద్వారా నేనైతే చాలా దీవించబడ్డాను. పరిశుద్ధాత్మను గురించి తెలుసుకున్నాను, పరిశుద్ధాత్మను పొందుకున్నాను, కానీ దేవుని వరాలంటే అంత ఇంట్రెస్ట్ చూపించలేకపోయాను. కానీ ఇక్కడ విన్న తర్వాత, మెసేజ్ విన్న తర్వాత దేవుని వరాలు కూడా పొందుకోవాలనేటువంటి ఆశ నాలో కలిగింది. తర్వాత నేను నాకు వరాలు కావాలి అనే ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు వరాలను ఇచ్చేలాగా ఒకలాంటి స్వరాన్ని నేను వినగలిగాను. అలాంటి వరాన్ని పొందుకోవడానికి, వాటి గురించి తెలుసుకోవడానికి నాకు దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. తర్వాత ఒక కారణం వల్ల అసలు నాకు మీటింగ్స్ రావాలనేటువంటి ఇంట్రెస్ట్ కూడా పోయింది. కానీ దేవుని కృపను బట్టి, దేవుడు ఆత్మచేత నన్ను ఇక్కడికి నడిపించి ఒక వరాల గురించి వినడానికి, వాటి గురించి అర్థం చేసుకొని అవి నాకు కావాలనేటువంటి తృష్ణను, ఆశను దేవుడు నాలో కలిగించినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆ వరాలు పొందుకొని విశ్వాసం అనే వరము, కొన్ని వరాలు దేవుడు నాకు అనుగ్రహించినట్టు నేను పరిశుద్ధ ఆత్మలో అట్లా తెలుసుకోవడం జరిగింది. దేవుడు నాకు ఆ వరాలను ఇచ్చినట్టు ఈ మీటింగ్ ద్వారా నేను ఎంతగానో బలపడ్డాను. ఇంకా పరిశుద్ధ ఆత్మ శక్తిని ఇంకా ఎక్కువగా పొందుకోవడం జరిగింది. ఈ మీటింగ్ ద్వారా నాకు ఆశీర్వాదకరంగా ఉన్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యాన్ని నీకు సాధ్యమే, సమస్తము నీకు సాధ్యమే. శక్తిమంతుడా, సర్వ శరీరులకు దేవుడా, సర్వశక్తిమంతుడా, సర్వ శరీరులకు దేవుడా. సాధ్యమే, నీకు సాధ్యమే, సమస్తము నీకు సాధ్యమే. సాధ్యమే, నీకు సాధ్యమే, సమస్తము నీకు సాధ్యమే. సర్వశక్తిమంతుడా, సర్వ శరీరులకు దేవుడా, సర్వశక్తిమంతుడా, సర్వ శరీరులకు దేవుడా.
ఉన్నట్టుగానే పిలచిన దేవుడవు నీవే. శూన్యము నుండి సమస్తమును చేసిన దేవుడవు నీవే. లేని వాటిని ఉన్నట్టుగానే పిలచిన దేవుడవు నీవే. శూన్యము నుండి సమస్తమును చేసిన దేవుడవు నీవే. సాధ్యమే నీకు సాధ్యమే, సమస్తము నీకు సాధ్యమే. సాధ్యమే నీకు సాధ్యమే, సమస్తము నీకు సాధ్యమే. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మీటింగ్స్ ద్వారా నేను ఎంతో బలపరచబడ్డాను. ఈ మీటింగ్స్ ముందు నేను అభిషేకం పొందక ముందు, ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడక ముందు, ఆ రోజుకు ముందు రాత్రి ఏం జరిగిందంటే, ఒక బ్రదర్ నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, ఆ బ్రదర్ ఒకప్పుడు మీరు దేవుని అనాయింటింగ్తో మీరు వాక్యాన్ని ధైర్యంగా సూటిగా మాట్లాడేవాళ్ళు, అయితే ఈ మధ్యలో మీ యొక్క డైర్నెస్ అనేది తగ్గిపోయిందని ఇట్లా అనడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఆ రోజు దాని నెక్స్ట్ డే ప్రార్థన జరిగింది, ఆ వాక్యం ద్వారా నేను ఉత్సాహపరిచబడి బలపరచబడినప్పుడు రాత్రి సమయంలో అందరూ ప్రేయర్ చేయించుకునే టైంలో నేను కూడా వెళ్ళి అయ్యగారితో ప్రార్థన చేయించుకున్న టైంలో అప్పుడు అయ్యగారు నా గురించి ప్రాఫెసీ చెప్పడం జరిగింది. ఆ ప్రాఫెసీ ద్వారా నేను ఎంతో బలపరచబడ్డాను. దేవుడు నా ద్వారా నాలో ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని గురించి చెప్పడం జరిగింది. ఈ యొక్క చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించింది.